ఇచ్చిన మాట కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రుణమాఫీలో కోతలుండవని, నిధులు సమకూర్చుకోవడం కోసం తిప్పలు పడుతున్నామని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అన్ని రకాల శ్రమలు పడుతున్నామన్నారు. త్వరలోనే నిధుల విడుదలపై జీవో ఇస్తామన్నారు ఆయన. రైతు భరోసాపై త్వరలోనే మార్గదర్శకాలు సిద్ధం చేస్తామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. సీఎం భట్టి విక్రమార్క మనతో ఉన్నారు. భట్టి గారితో మాట్లాడదాం. భట్టి గారు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి సంవత్సరానికి సరిపడా నిధులు విడుదల చేయడం. అంటే ఇట్లాంటి ప్రయోగాన్ని మీ హయాంలో ఎందుకు చేయాలనుకుంటున్నారు? పేద ప్రజలకు సంబంధించినటువంటి వైద్యం అనేది చాలా అత్యంత అవసరమైంది. అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు కూడా మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రజలకి పనిచేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రెసిడెంట్ డాక్టర్స్కి మేము గత ప్రభుత్వంలో చూసాం, ఎప్పుడు 5 నెలలు 6 నెలలు సంవత్సరం జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు, స్టైఫెండ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల వాళ్ళు ఎప్పుడు స్ట్రైక్ పోవటం లేకపోతే ఇబ్బంది పడటం చేస్తూ ఉండేవాళ్ళు. అందుకోసం వీటన్నిటిని ఆలోచన చేసి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు అందరూ కలిసి ఓ నిర్ణయం, అంటే ప్రజలకి పనికొచ్చేటువంటి వైద్య శాఖలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచనతో సంవత్సరానికి సరిపోయేటువంటి జీతాలు ఒకటేసారి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హెడ్ 406 కోట్ల 7,670 కోట్లు ఒకటేసారి రిలీజ్ చేసి బీఆర్ఓస్ రిలీజ్ చేసి పంపించేశాం. వారు నెల రాబోయే రోజుల్లో ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా శాలరీ టెన్షన్గా వాళ్ళు పడేటట్టు చేశాం. ఇదే రెసిడెంట్ డాక్టర్స్, టీచింగ్ నర్సింగ్ స్టాఫ్, అట్లాగే పారామెడికల్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా నెల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీతాలు వచ్చాయి. ఇది కావాలని ఒక మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎంత ప్రయారిటీ ఇస్తుందో తెలియజెప్పేటువంటి ఒక గట్టి దృఢమైన నిర్ణయం అని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఓన్లీ వైద్య శాఖనే వీటిని ఉపయోగించుకొని విద్యార్థులకు గతంలో ఉపకార వేతనాలు కూడా లేటుగా వచ్చేవి, వాటిని కూడా ఏమైనా పరిశీలిస్తున్నారు? విధ్వంసమైనటువంటి ఆర్థిక ఈ శాఖని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటివరకు 1వ తారీఖు నాడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేటువంటి ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో వాటికి నిధులు కొరత లేకుండా సరి చేసుకుంటూ పోతున్నాం. అట్లాగే గతంలో రైతుల కోసం మనం ఉద్దేశించినటువంటి రైతు భరోసాకు కూడా నిధులు ఒకటేసారి వేసేసాం. రేపొద్దున రుణమాఫీకి సంబంధించి కూడా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు డబ్బులు వేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం, చేస్తాం కూడా. అది కూడా అనుకున్న సమయం కంటే ముందే చేయాలనేటువంటి ఒక దృఢ దీక్షతో మేము ముందుకు పోతాము. అట్లాగే మేము ప్రకటించినటువంటి గ్యారంటీస్ సంబంధించి, ఉదాహరణకి ఫ్రీ బస్ రైడ్ కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు టెన్షన్గా ప్రతి 0 టికెట్ని లెక్కగట్టి వాళ్ళకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే 0 బిల్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీకి ఇస్తున్నామో, ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ కూడా నిధులు కొరత లేకుండా ఆ బిల్లు కట్టేటువంటి కన్జ్యూమర్స్ బదులు ప్రభుత్వ తరఫున వాళ్ళందరూ డబ్బులు టెన్షన్గా ప్రతి నెల వేస్తున్నాం. గ్యాస్ సిలిండర్కి అట్లాగే వేస్తూ ఉన్నాం. అట్లాగే అగ్రికల్చర్ సబ్సిడీ వ్యవసాయ శాఖకు సంబంధించి కరెంటు డిపార్ట్మెంట్కి ఆ నిధులు కూడా వేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దీన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏదైతే హామీలు వాగ్దానం ఇచ్చామో అట్లాగే బాధ్యతలు వాటన్నిటికీ టెన్షన్గా డబ్బులు వచ్చే కార్యక్రమం చేయడం కోసమే మా దృష్టి అంతా 24 గంటలు పనిచేసే దానికోసం. ఈ రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు అవసరమైతే ఆ నిధుల సమకూర్చడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పథకం అంటే చేస్తామని మేము ప్రకటించాం, అది చేయాల్సిన బాధ్యత మాది. ఇట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఏదో ప్రతిపక్షాలు అడుగుతున్నాయనో లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మేము తూచా తప్పకుండా నమ్మి అది చేయాలని ఆచరించాలని ప్రకటించింది. నిధులు సమకరించుకుంటాం అనేది మా బాధ్యత. ఎలా సమకరించుకుంటాం, ఎట్లా చేసుకుంటాం అనేది మా తలనొప్పి, మా తల ఎట్లా బాగుపట్టుకుంటాం. మేము ఇంటర్నల్గా రకరకాల ఇబ్బందులు పడుతూ వాటన్నిటిని పోగేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ అనుకున్న సమయం లోపల వేయాలనేది మా ముందున్న లక్ష్యం. చేస్తాం. మొదటి జీవో ఎప్పుడు వస్తుంది సార్ రుణమాఫీకి సంబంధించి? త్వరలోనే వస్తుంది. అది దానికి సంబంధించి మేము అనుకున్న సమయం కంటే ముందే ఆ నిధులు రిలీజ్ చేసే పరిస్థితి. రైతు భరోసా వచ్చేటువంటి రైతులందరికీ రుణమాఫీలో ఫిట్ అవుతారా? కొత్త నిబంధనలు ఏమైనా పెడతారా? అన్ని అంశాలు కూడా రైతు భరోసా సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చారు. ఎందుకంటే రైతు భరోసాకు కానీ లేకపోతే ఏ స్కీమ్కైనా మేము ఖర్చు పెట్టే డబ్బులు
అయ్యో మా డబ్బులు కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ డబ్బులు కూడా కాదు, లేకపోతే ఇంకొక ఎవరో డబ్బులు కాదు, ఈ ప్రజల డబ్బులే. ప్రజలు వాళ్ళు కట్టే పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బులే. అందుకే మేము ఖర్చు పెట్టే ప్రతి పైసను కూడా అత్యంత జాగ్రత్తతో వాళ్ళ కస్టోడియన్గా ఉండి వాటిని సక్రమంగా ఖర్చు పెడుతున్నాం, ఎవరెవరు చేయాలి ఏంటనేది కూడా స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగి సక్రమంగా చేస్తాం. ఇక్కడ దోబరా ఖర్చు అనేది ఉండకూడదనేది మా అందరి ఆలోచన. అంటే బయట ఒక ప్రచారం జరుగుతుంది, ప్రతిపక్షాలు కూడా ఒక ఆరోపణలు చేస్తున్నారు. రుణమాఫీ అనేది కొన్ని వర్గాలకు కొంతమందికి మాత్రమే సార్ కోత విధించబోతుంది ప్రభుత్వం అని. నేను అదే చెప్తా ఉన్నాను. అంటే కోత విధిస్తే ఎవరి డబ్బుల మీద కోత విధిస్తాము, ఎవరి డబ్బులను పంచుతాము? డబ్బులు ప్రజలే, పంచేది ప్రజలకే. ప్రజలందరితో మాట్లాడి ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎంత ఇవ్వాలి అనేది అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తాం. అందరు ప్రజలు ఏం చెప్తే ఏమనుకుంటారు దానికి అనుగుణంగా చేస్తాం. మేమే మార్పులు చేర్పులు చేయం అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పంట రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటు మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 406 కోట్లు ఒక ఏడాదికి సరిపడా ఉపకార వేతనాలను కూడా ముందే మంజూరు చేసింది ప్రభుత్వం. కెమెరామెన్ విశ్వపాల్తో చారి, ఎన్టీవీ, ప్రజాభవన్ నుంచి.